హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ మై ఛానల్. ఇప్పుడైతే నేను నీకు ఎన్నిసార్లు చెప్పాలరా ఎన్నిసార్లు చెప్పాలరా చెప్పు. మైన్క్రాఫ్ట్ ఎపిసోడ్ నంబర్ 3 అర్థమైందా? సరే ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మనమైతే ఫార్మింగ్ చేయబోతున్నాం అనమాట. అసలు మీకైతే లాస్ట్ ఎపిసోడ్లో చెప్తూ ఉంటాను అది మైనింగ్ చేద్దాం అనేది. బట్ ఇప్పుడైతే మావాడి మనసు మారిపోయింది. ఎంతగా మారిపోయిందంటే ఇదిగో ఈ జాంబీ అంతా, ఈ జాంబీ గాడు కాలిపోతుండ్రు. ఉన్నారేంటారా? సో ఇప్పుడు మనోడు ఏం చెప్పాడంటే ఫార్మింగ్ అలాగే మైనింగ్ కలిపి చేద్దామన్నాడు. సరేరా నీ ఇష్టమని చెప్పి అయితే నేను కంటిన్యూ అయితే ఇప్పుడు మైనింగ్ చేసి లేదంటే ఇప్పుడు ఫార్మింగ్ చేసి నెక్స్ట్ ఇదేంట్రా పెద్ద గుంట పడింది. నాకేం తెలుసు? రే నువ్వే కదా తప్పావు. రే ఫోన్ ఎవరి దగ్గర ఉంది చెప్పరా? కుందేలు రా, కుందేలు. అరే చచ్చిపోయింది. సరే దాన్ని మీట్ అరే బొక్క కుందేలు రా, మీట్ కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయింది. సో దానికోసమే మనోడు చాలా కష్టపడి రూమ్ డిజైన్ చేశాడు కదరా. ఏదిరా రూము? అరే అది అక్కడ ఇదేనా? ఇదే మనోడి చాలా పెద్ద కష్ట పొలంతో చేసిన రూమ్. ఓకే, సో మనమైతే ఇప్పుడు ఇందులో ఫార్మింగ్ అనేది చేయలేము, అందుకని వాటర్ బకెట్ని అనేది క్రాఫ్ట్ చేసాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వాటర్ని అయితే ఇందులో ఫుల్ చేసుకొని రావాలి కదరా. వాటర్ ఉంది కదా. సో ఇక్కడ ట్రాప్ డోర్ వేసాము, ఎందుకంటే వీడికి డోర్ వేయాలంట. సో ఎస్, ఇందులో అయితే మనం ఫైనల్గా అరే ఓకే ఓకే ఓకే. రే మామ చెప్పరా నీకు ఏంటి ఫార్మింగ్ వచ్చురా? రే ఎన్నెన్నీ చూసినావు, ఈ మైన్క్రాఫ్ట్ కింగ్ని చూడలేదు, ఈ మైన్క్రాఫ్ట్ కింగ్ని చూడలేదు. రే నువ్వు కింగా మరి బొంగ కాదు, బొంగ అనుకున్నా. అలానే అనుకోలే. సరేలే, ఇప్పుడు మనం ఈ కింద అవన్నీ తీసి ఇవన్నీ పెట్టాలి రా, ఏమంటావు? సరే ఇక్కడ నుండి తవ్వుతా. అరే తవ్వేరా ఫాస్ట్గా. తవ్వుతున్నాం కదరా. రే 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 దాని మధ్యలో తవ్వు, ఈ మధ్యలో ఎన్నెన్ని ఉన్నాయో అవన్నీ తవ్వు, సరేనా? సరే. అరే అది కూడా తవ్వేవే. సరే రే, అవన్నీ నీకేం కనిపిస్తున్నాయో అవన్నీ తవ్వే, ఆలోచించద్దు. తవ్వే 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 తవ్వే. రే తవ్వుతున్నాం. నువ్వు తవ్వుతావో బుబ్బుతావో నాకు తెలియదు కానీ తవ్వు. రే లేకపోతే తవ్వను, నేను వెళ్ళిపోతా. అరే వద్దురా, అరే సరదాగా అన్నాను రా. మల్టీప్లేయర్ అవ్వడం లేదు, అందుకనే వీడియోస్ చేయడం లేదు మల్టీప్లేయర్, అందుకనే వీడి సపోర్ట్గా నేను వచ్చాను కదరా. అవును. సో మనోడైతే అన్ని తవ్వేస్తున్నాడు. తవ్వేరా తవ్వే 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 తవ్వేరా తవ్వే 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 తవ్వేరా తవ్వే తవ్వే తవ్వే. రే తవ్వుతున్నాడు. తవ్వేసావా? ఇప్పుడు నువ్వు ఇక్కడ ఏం చేస్తావంటే మెయిన్ ట్విస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ డట్ వే వేరా డట్ వేసావా? మెయిన్గా ఇప్పుడు ఇలా ఇలా డట్ని పెట్టుకుంటూ వెళ్ళు, సరేనా? సరే. వేసుకుంటా వెళ్ళు. ఇదేరా ఫార్మింగ్, సరేనా? సరే ఇంతే ఫార్మింగ్, ఇంకేం లేదు. రే జోకులు ఇంకా నిజంగానే ఇంతే ఫార్మింగ్. రే మామా, నీకేదో బుక్ దొరికిందంట కదా, అది మన వాళ్ళకి చూపించాలి. లేదురా, చూపించరా? చూపిస్తాను. సరే ఫస్ట్ ఇది తవ్వేసి చూపించు, సరేనా? తవ్వడం కాదురా, అదే పెట్టి చూపించు. ఓకే ఫ్రెండ్స్, బ్లాక్స్ అన్నీ చాలా కరెక్ట్గా సరిపోయాయి. వాటర్ని ఎక్కడ వేయమంటావు? అక్కడ. ఇక్కడ వద్దురా, మధ్యలో వేద్దాం. సరేరా, ఎందుకంటే మధ్యలో వేస్తే అందరికీ వాటర్ అందుతుంది. ఇప్పుడు ఇంకా ఒక వాటర్ కావాలి, అంటే ఒక వాటర్ బకెట్ కావాలి. సో మనకైతే మనోడికి ఫిషింగ్ చేస్తుండగా బుక్ అయితే దొరికిందంట. మన బుక్ ఏది?
ఇదిగోండి ఎంచాంట్మెంట్ బుక్ షార్ప్నెస్ 3 అంటే మనకి ఏదైనా ఇందులో అంటే 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 అదే అదే ఇప్పుడు ఇది డైమండ్ స్వార్డ్ అనుకోండి. ఈ ఎంచాంట్మెంట్ బుక్ని దీనికి కనెక్ట్ చేసేస్తే ఇది చాలా షార్ప్నెస్గా అయిపోతుంది. అలాగే దీని ఫ్రోస్ట్ వాల్కర్ అంట. సో ఫ్రోస్ట్ వాల్కర్ అనేది మనకి షూట్స్లో యూస్ అవుతుంది. అదేంటంటే మనకి ఎక్కువ పైనుండి పన్నా కొంచెమే డ్యామేజ్ అవుతుంది. 2 ఉంది. మనోడికి మంచి బుక్ దొరికింది. బట్ ఇది నేను లేపేస్తే అదే లేపకుండా ఉండడానికి ఇది నేను సేఫ్టీ. ఓకే ఫ్రెండ్స్, సో దొరికినవన్నీ ఇందులో పెట్టేసి ఇంకా ఫార్నింగ్ స్టార్ట్ చేద్దాం. ఇక్కడ పెట్టేసాను చూడు. సరే రే ఇదేనా? అదే అది ఇదేనా? ఇదే. సరే, ఇప్పుడు మనకి ఒక హోవర్ కావాలి. హోవర్ కూడా చేయలేదు. మనకి స్టోన్ ఉంది, స్టిక్స్ కావాలి. అండ్ సో మనం లాస్ట్ ఎపిసోడ్లో చాలా వుడ్ని కలెక్ట్ చేసాం. ఇక్కడే ఉంది వుడ్. అయితే వుడ్ని మనం ప్లాంక్స్లా చేసేసాం. ప్లాంక్స్ని మనం స్టిక్స్లా చేసేసాం. ఇదిగోండి ఫార్మింగ్ చేయడానికి హూవర్. మన ఛానల్లో ఆల్రెడీ ఉంది, అంటే డిలీట్ చేసేసాను. చూడండి చాలా సూపర్గా ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ తవ్వమంటావరా? సరేరా. బట్ మనకి గింజలు కావాలి. గింజలు ఉన్నాయా? లేదు. ఉంటాయి చూడు. ఇదిగోరా ఉన్నాయి కదరా గింజలు. ఇదిగోరా ఉన్నాయి కదరా. మర్చిపోయాను మామ. లేదా చెప్తున్నా మర్చిపోయాను. ఇప్పుడు ఏం చేద్దాం? ఓకే ఇలా ఇలాగే చేయాలి సరేనా? సరే. తాగుతున్నాం అందుకురా. చూర్రా ఫార్మింగ్. అదే మామ మనకి చాలా ఫాస్ట్గా చేయాలి, ఎందుకంటే రిటర్న్లో మైనింగ్ కూడా చేయాలి కదా. చాలరా. బట్ దీనికి కూడా ఒక వాటర్ బకెట్ కావాలరా. అవునా? సరే పద వెళ్ళి ఒక బకెట్ వాటర్ తెచ్చాను. నైట్ అయిపోయిందా ఇంటి కొంప తీసి? ఓకే ఇంకా అవ్వలే నైట్. సరే తీసుకో, కిందకి వెళ్ళి ఫాస్ట్గా. వాటర్ తీసుకో, కిందకి వెళ్ళి. వాటర్ తీసుకొని వేసేసి ఇవన్నీ మళ్ళీ. అరే అమ్మాయి ఏం వెళుతు బావేడా? ఇది సూపర్గా వేసేయాలి. ఆగండి, ఇలా తప్పచేలా పుట్టుకోవచ్చు. ఓకే సో ఇవన్నీ మార్చేద్దాం. యారా చూడరా ఇప్పుడు బాగున్నాయా? ఆగరా. మనం బోల్ మిల్క్స్ని కుక్క కోసం తెచ్చాం. బట్ కుక్కలు ఇప్పుడు అడవిలో ఉండదు, పందులే ఉంటాయి. సో కాబట్టి ఇప్పుడు చూడు ఇప్పుడు ఎలా ఉంది. ఇవన్నీ ఫాస్ట్గా పెరిగిపోతాయి బోన్స్ పెడతాయి. సరేనా? సరే. మళ్ళీ ఇవన్నీ విడిచామనుకో చూడు మళ్ళీ వచ్చాయి డబల్ సీడ్స్. సో మళ్ళీ ఈ డబల్ సీడ్స్ని ఏం చేసావంటే మళ్ళీ ఇందులో పెట్టాయి. ఇప్పుడు చూడరా డబల్ సీడ్స్ ఎలా ఉన్నాయి. ఇక్కడ కూడా కొంచెం ప్లేస్ అయితే మిగిలిపోయింది. ఇదిగోరా నీ ఫార్మింగ్. సరే ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం? మైనింగ్. పద. మనకి గుహ ఉంది. ఈ గుహ కాకుండా ఇంకో గుహ ఉండాలి కదరా? అవును. బట్ కోల్ ఇక్కడ చాలా ఉంది. కోల్ అయితే ఇప్పుడు మనకి అవసరం లేదు కదరా? బట్ మనకి ఇప్పుడు కోల్ కొంచెం కావాలి. ఎస్, కోల్ని అయితే తీసేసుకున్నాం. అండ్ క్రాఫ్టింగ్ టేబుల్ తీసుకుందామరా? ఓకే. అరే క్రాఫ్టింగ్ టేబుల్ అందుకో 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 అందుకో. ఎస్ అందుకున్నాం. స్టిక్స్ కూడా అవైలబుల్గా ఉంది. రే మామ ఇప్పుడు మనం మైనింగ్ వెనక్కి చేద్దాం. ఇక్కడ చేద్దామా? రే వద్దురా, మరి ముందు ముందు ఇక్కడ
రే అయితే రే మామ మనకు షీల్డ్ చేసుకుందామా? సరే రక్షణ కవచం. సరే దానికి ఒక ఐరన్ కావాలరా. ఓకేనా? ఒకటే. నా దగ్గర 2 ఉన్నాయి. ఎంత ఉంటాయి ఏంద్రా ఐరన్? అరే మామ మనకి వుడ్ కావాలరా కదా. అరే నైట్ అయిపోయింది. నైట్ అయిపోయింది మామ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే పడుకొని రేపు పొద్దున్నే హాయిగా నిద్రలేదా కదరా. గుడ్ మార్నింగ్ సార్. అంటే గైస్ ఇక్కడ కూడా కొంచెం టార్చ్ చేయాలరా. ఇక్కడ లైటింగ్ పోయింది సార్. ఇంకా పద రే 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 మామ, రేపే ఈ వీడియోని అప్లోడ్ చేసేస్తావా? అవునరా, రేపు అప్లోడ్ వచ్చేస్తుంది ఈ వీడియో. వద్దు. సో ఫ్రెండ్స్, పార్ట్ 3 అంటే పార్ట్ 2కి వీడికి 2 కామెంట్లు చేసినారు. ఎంతమందిరా? 2. ఏమని? అన్న నువ్వు ఇంకా తెలియదారా? నీ కామెంట్లు నేను చదివినారా? అన్న ప్లీజ్ అన్న పార్ట్ 3 అన్న. అన్న పార్ట్ 3 ఇలా చెప్పినారా? అన్నీ మర్చిపోరా, చదువును. తిండిని మాత్రం మర్చిపోక సరేనా? రే మామ, మనకి ఎందుకైనా మంచిది అక్కడ లావా ఉంటే మనం ఎవరు కాపాడతారా. అందుకని సరే ఇంకా వెళ్దామా? రే మామ, ఈ వీట్స్ ఎందుకని అనవసరంగా ఉన్నాయి. ఇవి కూడా మనం బ్రెడ్ చేసేద్దాం, ఏమంటావు? సరే, ముందుగా బ్రెడ్ చేసి వెళ్ళిపోదాం మైనింగ్కి. ఫుడ్ కూడా ఆల్రెడీ ఉంది కాబట్టి పర్లేదు. ఎందుకో మనం కొంచెం ఫుడ్ చేసుకుందాం. ఇప్పుడు వద్దు, అక్కడికి వెళ్ళాక చేసుకుందాం. బట్ మనకి ఇక్కడ ఫర్నెక్స్ అంటే మనకి ఇక్కడ అది బ్రెడ్ ఉంది కదా. బ్రెడ్. ఎస్ రీ. నిప్పు రే పట్టుకోరా. వద్దురా నిప్పు. ఇప్పుడు నిప్పు పట్టుకున్నాం అనుకో మనకి నిప్పు తగులుద్ది. ఇదిగో ఏంది ఇది? షీల్డ్. రే తీసుకో. ఇంకా వెళ్దామా? సరే ఆగురా, అనవసరమైన ఐటమ్స్ చేయాలి కదా. అవును. సో ఇది అవసరం లేదు, ఇది అవసరం లేదు. అండ్ ఇది కావాలరా, ఇది కావాలి మనకి ఇక్కడ మైనింగ్లో. అండ్ ఇది అవసరం లేదు. మిగతావన్నీ అవసరమైన ఇది అవసరం లేదు కదరా. ఇంకా అన్నీ ఉన్నాయి. సరే, కొంచెం పికాక్స్ కూడా చేసుకుందాం. ఎందుకైనా మనకి కొంచెం మంచిది కదా. ఎస్ ఎన్నిరా? ఒకటి చాలురా రే. రే ఒక 3 చాలురా. ఒక 3 చాలురా. చాలురా రే. ఒక 3 చాలు. ఒక 3 చాలు. ఇప్పుడు చేద్దామరా మైనింగా? సరే పద వెళ్ళిపోదాం మైనింగ్కి. ఇక్కడే సూపర్ కేయాలని కదరా, ఇక్కడే కదా. నా కొడుకు వస్తా వాడిని వేసుకొని దొబ్బాలి. ఇప్పుడు చూడరా, ఇలా అడ్డుకో పెట్టుకోండి సరేనా? సరే ఇంకా వెళ్దామా? సరే కదా. దొరుకుతుందిరా, ఇక్కడే కదా మైనింగ్ చేసాం. ఫస్ట్ ఎలాగో కోలు లేదా ఐరన్ దొరుకుతుంది. గోల్డ్ ఎప్పుడైనా దొరికిందరా మనకు? లేదు. మరి చెప్తున్నాం ఏంద్రా, ఒకవేళ గోల్డ్ దొరికితే ఆనందమే ఆనందం. మనం ఎంతలో ఉన్నాం రా? చూడరా, 49లో ఉన్నాం సరేనా? 49లో అంటే మనం 12కి వెళ్తే మనకి డ్యామేజ్ దొరుకుతాయి. వెళ్దాం రా. 12కి వెళ్దాం రా, అక్కడ డైమండ్స్ ఉంటే ఉంటాయి. టార్చ్ పెట్టి మళ్ళీ వెళ్దాం. నవ్వుతున్నావురా? రే నేను నవ్వుతున్నాను, నువ్వే నవ్వుతున్నారా రే? మరి ఎవరన్నా నవ్వండి. ఓకే, సో మనకి 38లో ఉన్నాం. 37, 36లో ఉన్నాం. ఇంకా వెళ్దామా? రే త్వరగా పారా రే. రే ఆగరా, 12కి వెళ్ళడానికి ఇవన్నీ చాలా తవ్వాలరా. ఏందిరా, ఒక కోడు దొరకడం లేదు, ఒక ఐరన్ దొరకడం లేదు. అరే నీదంతా నీది సొన్ని పడింది అనుకుంటా. మైనింగ్కి వెళ్తే ఇలా స్టోన్ దొరికితే ఏం బాగుంటుంది. సరేరా, ఇప్పుడు మనం
28లో ఉన్నాం. ఇంకా మనకి 12కి వెళ్ళాలి. రే 27లో ఉన్నారా రే? ఇప్పుడు 20. ఏందిరా రే రైల్వే ట్రాక్స్ రే? అంటే ఇక్కడ రైల్వే ఉంటుంది. ఓ మై గాడ్. మామ ఇక్కడ గోల్డ్ దొరుకుతుందో లేదో ఫస్ట్ చూడు. సరేరా. రీ ట్రాక్ రీ మనం ఏదో గుహలోకి వచ్చి పడాం. అవునరా, లావా కూడా ఉన్నాయి. రే స్పైడర్ అయితే మనం అదుపు చేయగలం, పర్లేదు. రే ఏంద్రా ఇట్లా ఉంది? రే ఓ మై గాడ్, వద్దురా రే, రిస్క్ వద్దు కదరా. అవును రే లావా. రే ఐరన్ రే ఐరన్ తీసుకో. ఎట్లా అనుకున్నా ఐరన్ కూడా దొరికింది. చూడరా రే ఎట్లా ఉన్నాయి ఇవి. రే నేను షాక్ అవుతున్నా. రే మామ ఇక్కడ రైల్వే ట్రాక్స్ ఉన్నాయి కదరా, అవన్నీ తీసుకెళ్ళిపోదాం, ఏమంటావు? సరేరా. ఎలాగో మనకి రైల్వే ట్రాక్స్ అవుతాయి కదరా. అవును. ఇదిగో ఇక్కడ క్రీపర్ వచ్చిందా? ఇప్పుడు చూడరా మనకి ఒక్క డ్యామేజ్ కూడా తగ్గలేదు. రే మళ్ళీ రే ఏంది ఇది? ఏందిరా ఇట్లా దొరికినాయి? గోల్డ్ కూడా. రే టార్చ్ ఏందిరా ఇట్లా దొరికినాయి? నాకు చాలా షాక్ అయిపోయినా. రే మామా రే బీట్రూట్ ఏందిరా ఇట్లా దొరికినాయి? అరే ఐరన్ మళ్ళీ ఐరన్. దీనమ్మా ఐరన్లు. అరే ఐరన్, ఈ ఐరన్ అలాగే ఇది కూడా తీసుకెళ్ళిపోదా? ఇది తీసేద్దాం. చాలా ఉన్నారా? లక్కీ డైమండ్స్ దొరికినాయి నాకు. హ్యాపీ హ్యాపీగా ఉంది. మామా ఇంకా మనకి ఆనందానికి అర్థందారా. ఇంకోసారి డైమండ్స్. రే ఇద్దరం మైనింగ్ చేసినాం కాబట్టి దొరికాయి. కోలు వద్దులే, ఇలాగా మనకి కోల్ అక్కడ ఉంది. అరే ఇక్కడ ఒక కేవ్ మావా అవ్వమ్మ వద్దు కదరా. అక్కడ ఏమేమో శబ్దాలు వస్తున్నాయి. ఇంకా ఒకటి మిగిలిపోయింది, ఏంటరా? రైల్వే. అవునరా. ఎస్ రే చూడరా 19 ఐరన్. ఏంట్రా గోల్డ్ ఎన్ని దొరికినాయి మామ? గోల్డ్ 4 దొరికినాయిరా. డైవర్స్ 2. పర్లేదు, ఏదైనా దొరికితాయంటే దొరికేయలేదా కదరా. అవునరా. మనిషికి అత్యాస ఉండకూడదురా. ఇక్కడ ఐరన్ ఉంది, ఇంకా కొంచెం గోల్డ్ దొరికితే బాగుంది కదరా. డైమండ్స్. అరే మామ దీంతో మనం ఐరన్ ఆర్మర్ చేసుకుందాం. సరేరా. వెళ్దామా? సరేరా అయితే రే మన ఇంటికి వెళ్ళిపోదాం. ఆగురా, ఇక్కడ రైల్వే ట్రాక్స్ ఎవరు తీసుకుంటారు? చాలా భయంకరమైన శబ్దాలు దగ్గరలోనే ఉన్నాయంటే రెండు దగ్గరలోనే ఉన్నాయి. అరే మామ ఏం మాత్రం ఉంది. అరే ఐరన్ మామ వద్దులేరా, మనం ఇంకెప్పుడైనా ఇక్కడికి వచ్చి చాలా వెతుకుదాం, ఏమంటావు? ఇప్పుడేమో దొరికినంత అడ్జస్ట్ అయిపోదాం రా. ఎలాగో వీడియో చాలా లెంత్ దొరికినంత అడ్జస్ట్ అయిపోయి వెళ్ళిపోదాం, ఏమంటావు? సరేరా. రే మన ఇంటికి త్వరగా వెళ్ళిపోదాం రా. బట్ మనం ఎక్కడ నుండి మన దారి. బట్ ఇంకా ఇక్కడ ఒక రైల్వే ట్రాక్స్. కోల్ ఎలాగా అవసరం లేదు, కోల్ మనకి ఈజీగా దొరికిపోతాయి కదరా. మన ఇల్లు దగ్గర చాలా ఉన్నాయి కోల్స్. రే లావాలు. వామో లావాలు వద్దు, లావాలో రిస్కులు వద్దు కదరా. అవునరా. బట్ కోల్ బాధపడుతుందిరా, అందరినీ తీసుకున్నావు నన్ను ఎందుకు తీసుకోలేదని.
అందుకని కోల్ని కూడా కొంచెం తీసేసుకుందాం. సరేరా. దీని వెనకాల డైమండ్స్ ఉంటాయి, ఇంకా లక్కీ. ఇంకా లక్కీ ఉంటుంది. వద్దురా. సరేరా వెళ్ళిపోదాం. సరే కోల్స్, మేము మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో తీసుకెళ్తాం. ఇంకా వెళ్ళిపోదామా? సరే సరే ఇంకా వెళ్ళిపోదాం. రే నాకు మస్తు ఇస్తారా? చాలా ఐటమ్స్. ఇప్పుడు మనం ఎంతలో ఉన్నాం? 37లో ఉన్నాం రా. చాలా దొరికాయి. మళ్ళీ ఇక్కడికే వద్దాం రా. అంటే మైనింగ్ చేయాల్సినంత ఇక్కడికి వద్దాం. రే నాకు చాలా ఉస్తారుగా ఉందిరా. అదే ఉస్తారుగా. అంటే సంతోషంగా. రే ఈ బీట్రూట్ సీడ్స్ అని ఇక్కడే వేద్దాం ఏమంటావు? సరేరా. అరే ఇది ఆల్రెడీ పండిపోయింది, బట్ ఇంకా కొంచెం పండితే ఇది ఆల్రెడీ అయిపోతుంది. ఓకే, ఇంకా నైట్ అవ్వలేదు. రే మామ. రే ఐరన్. రే మామ త్వరగా డైమండ్స్ చెస్ట్లో పెట్టాయి. సరే సరే. డైమండ్స్ అనేది మనకి ఇక్కడ ఉండాలి. గోల్డ్ కూడా. గోల్డ్ని మర్చిపోతాను రా. గోల్డెన్ యాపిల్. గోల్డెన్ యాపిల్ అదే మనకి రైల్వే ట్రాక్స్ కూడా దొరికాయి. రే మామ గోల్డెన్ యాపిల్ ఏంది, దేనికి యూజ్ పడతాయిరా? అంటే మనకి ఎక్కువ హెల్త్ తగ్గినప్పుడల్లా దీన్ని తింటే వెంటనే వచ్చేస్తుంది హెల్త్. సరేరా చూడరా. రే ఐరన్స్ చేద్దాం. రే ఐరన్ ఫస్ట్ అయితే మనం ఏం చేద్దామంటే కుక్లో వేసేద్దాం అన్నమాట. సరేరా. సో ఇక్కడ కొంచెం కోల్ కూడా పెట్టేద్దాం. అలాగే ఆల్రెడీ మన దగ్గర చూడు. ఓకే ఫ్రెండ్స్, మనకి అక్కడ ఇంకో చెస్ట్ దొరికింది కదా. ఇప్పుడు చూడరా. ఇప్పుడు కిందకి సరేనా. అంటే మనకి చెస్ట్ కింద చెస్ట్ పెడితే అవుతుంది. చెస్ట్ కింద ఇంకో చెస్ట్ పైన ఇంకో బ్లాక్ పెడితే అవ్వదు. డైమండ్స్ ఇవన్నీ పెట్టేద్దాం. సరేరా. ఎలాగో మనకి ఫుడ్ అక్కడ చాలా యూజ్ అవుతుంది అనుకున్నాం. ఒక పికాక్స్ తీసుకుందాం రా. ఐరన్ పికాక్స్. రే చాలరా. రే ఐరన్ ఆర్మర్. రే నైట్ అయిపోయింది. వెళ్దాం. అయితే పడుకుందాం. రే పొద్దున్నే లేచి హాయిగా ఫిషింగ్ చేద్దాం. సరే. అదే ఆ గాంధీ గారి సంత హాయ్ హాయ్ అని వస్తున్నాయి రా పైన. అంటే వాడు మన చుట్టుపక్కల ఉన్నాడు. ఎవడ్రా నువ్వు నా కొడక? ఎవడ్రా నువ్వు? అయిపోయినాడు. లేదంటే హాయ్ హాయ్ అని. అరే 3 ఉన్నాయిరా. ఇప్పుడు చూడరా. రండి రా బుజ్జి కన్నాడు. అమ్మాయి ఏ పిలుదు నా కొడుకు కదరా. రే మన దగ్గర అరే ఉన్నాయిరా, బట్ సో వీడికి చంపితే యారో దొరికింది. పర్లేదు, యారోస్ కావాలి. ఇక్కడ కుందేలు. ఈ టైంలో కుందేలు. మనకి కుందేలు కూడా ఒక మాంసమే. దీన్ని కూడా చంపేద్దాం. ఆగాయ్ అగు బే. అమ్మ చచ్చింది. ఏం దొరికిందిరా? బొక్క ఏం దొరకలే. రే మామ, అక్కడ మనకి ఒక షిప్ రెక్ దొరికింది కదరా. నువ్వు చూసావో చూడలేదు? ఇదందిరా, ఇంకో ఇల్లు ఉంది. రే ఇది నేను కట్టాను రా. నువ్వు అన్ని ఇల్లు కడతావులే. సరేరా, ఇక్కడ మనకి ఏదైనా దగ్గరలో కుక్క ఉంటే వెతుకుదాం. కుక్క ఏమంటావు? ఎట్లా తీసుకెళ్ళేది? దానికి బోన్ పెడితే చాలురా. అది నా వెనకాల వస్తుంది. ఉన్నదంట ప్యాక్ చేసేసాం కదా. పర్లేదు, ఫ్యూచర్లో మనకి కుక్కలు దొరికే ఛాన్సెస్ ఉన్నాయి. దానికి బోన్స్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి కదరా. అవునరా. సరేరా మామ, ఇంకా పద మనం మన ఇంటికి వెళ్ళి చేద్దాంరా. అదే కదా, బట్ మనకి ఫిషింగ్ రాడ్ అనేది అయిపోతుంది. అమ్మ కరెక్ట్ టైంకి గుహలో స్పైడర్స్ అవుద్దాం వచ్చింది. ఇక్కడ వాటరా. అమ్మ స్పైడర్. మనకి ఏం దొరకలేదురా. దొరికాయిరా, 3 దొరికినాయిరా. అరే ఇక్కడ కూడా ఒకటి ఉంది. అమ్మ మళ్ళీ దొరికింది. 4 దొరికినాయిరా. అంటే ఇందులో ఒక ఊలు అవుతుంది. బట్ ఇక్కడ మనకి ఊలు అవసరం లేదు కదరా.
ఆల్రెడీ మన దగ్గర బెడ్ ఉంది రే. ఏంది? చేసుకుందామా? ఓ, సరేరా. వద్దు, ఫిషింగ్ రాడ్ వద్దు. మరి నాకు అదే కావాలి. బోవా ఆ, సరే, బట్ మన హౌస్ నాకు గుర్తుంది. పద వెళ్దాం. అరే అటువైపు. అటు కాదు రైటే, నేను ఎప్పుడు ఇట్టే కదా ఇల్లు కడతా. ఇదిగోరా ఇక్కడ క్రీపర్స్ బొక్కలు పెట్టాయి అరే కదా. అదిగో. పదరా ఇంకా వెళ్దాం కిందకి. ఈ కట్టాల్సిన ఎస్ దొరికినారా మామ? పద 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 పిక్ చేసుకో. ఇప్పుడు ఉంటుందిరా మజా ఒక్కొక్కటి కదా. అవునరా. ఇప్పుడు ఒక్కొక్క జాంబీ నా కొడుకుని వేసుకొని దొబ్బాలి కదరా. అవునరా. ఆ సాంబులు నా కొడుకుని జాంబీ నా కొడుకుని ఏం చేయాలి? నరికేయాలి. నరికేస్తే అయిపోతుంది చిన్నిపగా. ఆగరా, ఇలా మనం ఒకసారి స్విమ్మింగ్ చేసుకుంటూ వెళ్దాం. ఏం దొరుకుతుంది? బట్ మనకి ఇంకొకటి దొరికితే ఫిషింగ్ రోడ్ అవుతుంది. ఇక్కడ కుందేలు ఉందా? డిజర్ట్ ఏరియా మనకి కొత్తగా కదా. అవునా? అరే మామ, వీడియో చాలా లెంత్ అయిపోయింది, ఇక్కడే ఎండ్ చేసేద్దామేమంట. ఓకే ఫ్రెండ్స్, వీడియోలు అయితే ఎంత మరి మరన్ని మైన్క్రాఫ్ట్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్. అండ్ నేను ఉంటాను రా, నువ్వు ఉంటావు బర్రెలు మామ, ఎక్కడికి పోవు కదా. రే పోన్రా. సరే, ఈ వీడియో మీకు ఎలా నచ్చిందో కామెంట్ చేయండి. అండ్ పార్ట్ 4 ఎవరికి కావాలో కామెంట్ చేయండి. బై బాయ్. లైక్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. వాళ్ళు చేస్తారులే. అరే రే 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 స్క్రీన్ రికార్డ్ ఆపు, ఫస్ట్ స్క్రీన్ రికార్డ్ ఆపురా. ఓకే.